హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మీకు రాగి పిండితో బూరెలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. పాకం లేకుండానే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇవి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. 3-4 యాలుక్కాయలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి. తరువాత పావు కప్పు బెల్లం తురుము వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టించుకోవాలి. బెల్లము కొబ్బరి ముక్కలు మెత్తగా మెదిగిన తర్వాత 1 కప్పు రాగి పిండి వేసి మళ్ళీ మిక్సీ పట్టించుకోవాలి. అంటే మిక్సీ పడితే బాగా మెత్తగా పొంగుతాయి. ఇప్పుడు రాగి పిండి బెల్లం అన్నీ కలిసిపోయాయి. ఇప్పుడు ఇది ఒక గిన్నెలోకి రాగి పిండి మొత్తాన్ని తీసుకోవాలి. రాగి పిండిని ఇలా గిన్నెలో తీసుకున్న తర్వాత కొంచెం లైట్గా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని వాటర్ పోసుకొని కలుపుకోవాలి. చూడండి, ఉండలు కట్టకుండా మెత్తగా ఇలా కలుపుకోవాలి. ఇలా పిండిని మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టి అందులో ఆయిల్ పోసి డీప్ ఫ్రైకి సరిపడేటట్టు ఆయిల్ మరగాలి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దానిపైన వాటర్ తోటి అద్దుకుంటూ ఇలా చేసుకుని ఆయిల్లో వేసుకోవాలి. చూడండి ఎలా పొంగుతున్నాయో. ఇప్పుడు ఇంకో సైడ్ కూడా తిరిగేసి కాల్చుకొని తీసేసుకోవాలండి. అంతే, ఇంకా మిగతా పిండి కూడా అలాగే చేసుకొని వేసుకోవాలి. అలా అన్నీ మొత్తం పిండి మొత్తం చేసేసుకోవాలండి. పాకం లేకపోయినా చూశారు కదండి ఎలా పొంగుతున్నాయో. చూశారు కదా రాగి పిండితో బూరెలు సింపుల్గా ఎలా చేయాలో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.